అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెస్టేజ్ ఆమ్లా డెమో ఈరోజు చూద్దామండి. చూడండి, 2 గ్లాసుల్లోకి వాటర్ తీసుకుంటున్నాను నేను. సగం సగం వాటర్ పోసుకున్నాను. ఇలా వాటర్ పోసుకున్న దానిలోకి బెటాడిన్ అనేది మనం వేసుకుందామండి. బెటాడిన్ కెమికల్ అని మనకందరికీ తెలుసు కదా. ఈ కెమికల్ని మనం ఒక గ్లాసులోకి వేసుకుందాం, 1 స్పూను. అలాగే ఇంకో గ్లాసులో కూడా 1 స్పూన్ వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఈ రెండింటిని కలిపేద్దాం. మంచిగా కలిసింది కదా. దీనిలోకి రైస్ వేస్తున్నానండి, నేను బియ్యం గింజలు వేస్తున్నాను. రెండిట్లోకి వేసిన తర్వాత కలిపితే చూడండి ఎంత నల్లగా అయ్యాయి బియ్యం అంతా కూడా. ఇప్పుడు దీనిలోకి ఒక గ్లాసులోకి నేను బియ్యం వేసిన గ్లాసులోకి వెస్టేజ్ ఆమ్లా క్యాప్సిల్స్ని వేస్తున్నాను. వేసి బాగా కలుపుకున్నాను. చూడండి, వాటర్ కూడా కలర్ చేంజ్ అయిపోయింది. వెయ్యని గ్లాసులో ఆమ్లా వెయ్యని గ్లాసులో బ్లాక్గానే ఉన్నాయి బియ్యం. వేసిన గ్లాసులో బియ్యం వచ్చేసి డీటాక్సిఫై అయ్యాయి, అంటే కెమికల్ని బయటికి తీసాయి.